హలో గైస్, ఈరోజు ఒక మంచి హైకింగ్ ప్లేస్కి వెళ్తున్నాం బైక్ మీద. ఇక్కడ నుంచి నేను ఉన్న ప్లేస్ దగ్గర నుంచి నేను ఉండేది పూణే హింజవాడే దగ్గర నుంచి 53 కిలోమీటర్స్, 1.5 hour జర్నీ. 53 కిలోమీటర్స్. ఒక మంచి హైకింగ్, ఒక రివర్ ఉంటుంది, ఒక మౌంటైన్స్ హైకింగ్ ఉంటుంది. సరదాగా చూద్దాం. ఇక్కడ నుంచి 1.5 hour కాదు, 1 or 20 minutes చూపిస్తుంది. 8 కల్లా వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. పంచేత్ కెనాల్ అయితే ఇన్స్టాగ్రామ్లో చూస్తే లొకేషన్ బాగుందని చెప్పేసి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి డిసప్పాయింట్ చేయకుండా ఉంటుంది ఆనము. ఓకే, ఆల్ సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. బండి కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్ గుడ్. ఓకే, లెట్స్ గో. ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ప్రశాంతంగా ఉంటాయి. పొద్దున్నే వాటర్ చూడండి రోడ్ల మీద. నాకు రోడ్డు అసలు బాగోదప్ప, ఏదో వర్షం పడుతున్నట్టే. ఎప్పుడు చూడు వర్షం పడుతున్నట్టు ఉంటుంది. అప్ అండ్ డౌన్ 53 కిలోమీటర్లు అంటే అప్ అండ్ డౌన్ ఒక 106 కిలోమీటర్స్. ఆరామ్సే వెళ్ళి రావచ్చు స్లోగా, కంగారు పడకుండా. వచ్చేగలు పొద్దున ఏం చేస్తున్నారా? చలికాలం అయితే పోయింది అప్పుడే. ఈ రోజు ఎంత మా డేటు? ఫిబ్రవరి 15th, సండే. చలి లేదు, ఏమీ లేదు. సరదా టీ షర్ట్ను నార్మల్ రైడింగ్ జాకెట్ వేసుకెళ్ళిపోతాను. ముందైతే హుడీ వేసుకోవాల్సి వచ్చేది చలికి. ఇప్పుడు చలి ఏం లేదు. ఇంకా ఒక 15 days బ్యాక్ అయితే షిరిడి వెళ్ళినప్పుడు హుడీ కూడా వేసుకోవాల్సి వచ్చింది ఇదే టైంకి. ఈసారి ఎందుకో సమ్మర్ ఎర్లీ స్టార్ట్ అయిపోతుంది పూణేలో. కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేసే లోపు తెల్లారిపోయింది. ఇంకా 1 or 3 minutes, 47 kilometers. సండే మార్నింగ్ అందరూ చూస్తున్నాను బళ్ళు. ఇక్కడ పూణేలో రైడ్స్కి వెళ్తారు బాగా. దగ్గర కాదు, కనీసం ఒక 70-110 kilometers దూరం వెళ్ళి వచ్చేస్తారు సరదాగా. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల వచ్చేస్తారు. వచ్చేసి ఫుల్ రెస్ట్, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. పొద్దున్నే కొంచెం ఖాళీగా కూడా ఉంటుంది రోడ్లు. హైవే కాదు. ఒకసారి ఎప్పుడైనా మీకు తామిని ఘాట్ అని ఇక్కడ ఘాట్ రోడ్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తాం, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్కి విండ్షీల్డ్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. లేదంటే ముందు ఈ లారీలు వెళ్ళినా ఏమైనా రాళ్ళు వదులుతాయి మీదకి. అది వచ్చి కన్సర్ట్ తగిలిందా సఫా ఖతం, బాయ్. ఏం చేయడం. సర్జరీస్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. అది మళ్ళీ బాగోవడానికి, మళ్ళీ కళ్ళు అయ్యి కంటి మీద అది కరెక్ట్గా తగిలితే.
బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ద రైడ్ యాక్చువల్లీ. నిన్నటి వరకు నాకు ఎందుకో కొంచెం బండి లాగి అనిపించింది. బట్ నేను కొంచెం మొత్తాన్ని బండి అంతా కొంచెం క్లీన్ చేశాక మళ్ళీ స్మూత్ అయింది బండి. బా, సడన్ గా చల్లగా అయిపోయింది. ఇదంతా హైవే. మళ్ళీ కార్ట్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనల్ని వేరే రూట్కి తీసుకెళ్తుంది ఇది. మేబీ సింగిల్ రూట్ అనుకుంటా, మేబీ ఘాట్. ఇంకా హైవే నుంచి పక్కకు వచ్చాం. ఓకే ఓకే. బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి, ఇంకేం చేయలేదు. చాయ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం తాగితే పొద్దున్నే లేసాక ఏదో కొంచెం తింటే బాగుంటుంది. లేదంటే ఏదో డిస్టర్బెన్స్. బా, ఎంత మంచి ధూళి రా బాబు. పూణే అంటే ధూళి. పూణే అంతా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. ఏదో పూణే ఈజ్ డెవలపింగ్ లైక్ ఎనీథింగ్ అన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయితే నాకు కొంచెం ఎక్కువగానే డెవలప్ అవుతున్నట్టు అనిపిస్తుంది, చాలా ఎక్కువ. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షనే. ఓకే, సింగిల్ రోడ్. ఇక్కడ నుంచి అంతా సింగిల్ రోడ్. కెనాల్ రోడ్. కెనాల్ రోడ్ అంటే ఏ కెనాల్ తెలియదు కానీ కెనాల్ రోడ్. మనం వెళ్ళేది పంచాయత్ కెనాల్. ఇక్కడ నుంచి చూడండి, ఇది నది. బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంది. మిలిట్. ఓ, ఈ మిలిటరీ వాళ్ళ ప్లేస్లో ఉంది. క్యాంప్ క్యాంప్ ఏరియా. తెలుసు కదా లోపల ఏముంటాయో. గన్లు, అమోస్. ఓకే, ఇదేంటిది గేట్? మనం వెళ్ళాలనుకున్న లోపలికి. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ, అంటే అఫ్ కోర్స్ డిఫెన్స్ లో ఉన్న వాళ్ళు అందరూ మరి ఇదిగా చెయ్యాలి. మళ్ళా తెలుముకుంటారండి. క్యాంప్ ఎక్కడైనా సరే అంటే డిఫెన్స్ ఏరియా, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్స్ కానీ డిఫెన్స్ క్యాంప్స్ కానీ ఉంటాయి కదా, ఒక వాటి రోడ్లు బాగుంటాయి. గ్రీనరీ, చాలా మంచి మంచి ప్లేసెస్లో పెడుతుంటారు. ఇది యాక్చువల్లీ డీమ్డ్ యూనివర్సిటీ. ఇందాక ఏదైతే మనం కాలేజ్ చూసామో అది డీమ్డ్ యూనివర్సిటీ. అది ప్రైవేట్ అనుకుంటాను. గవర్నమెంట్ అయితే మనకి యూనివర్సిటీ అని ఉంటుంది కదా. సన్ రైజ్ అవుతుంది. ఓ, కొండల మధ్య నుంచి సూర్యుడు కనిపిస్తుందంట మనకి. కష్టం. బిల్డింగ్ లెడ్డేసి నేను చాలా బాగుంది సన్ రైజ్. రోడ్.
ఈ రోడ్ పశ్చాత్ రోడ్కి వెళ్తుంది. ఆరాం చే చలో. సన్ రైజ్ అయితే అవ్వబోతుంది. 7:30 అయిపోయింది ఆల్రెడీ టైం. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. ఇంక ఇప్పటి నుంచి రోడ్ అంతా ఇలా ఘాట్ ఉంటుంది. సింగిల్ వే, ఫుల్ ఆఫ్ కర్వ్స్. ఫుల్ ఏముంటుంది, ఇది ఒక పెద్ద ఘాట్ కూడా కాదు, ఇది నార్మల్ సింగిల్ రోడ్ ఉంటుంది అనుకుంటాను అంతే. టెంపుల్ ఈరోజు మహాశివరాత్రి. ద అండర్ రేటెడ్ బైక్ ఎవర్. చూడండి, నేను సరదాగా ఇక్కడ చాయ్ తాగడంగా నాగాను ఇప్పుడే. 40 కిలోమీటర్స్ కవర్ అయిపోయాయి. ఇంకొక 13 కిలోమీటర్స్ ఎంత ఉంది, 20 minutes. ద అండర్ రేటెడ్ బైక్ హెచ్డి అడ్వెంచర్. ఇప్పుడు ఛాయ్ అయిపోయింది. ఛాయ్ అయిపోయే లోపు సన్ రైజ్ కూడా అయిపోయింది. ఇంకా 21 minutes, 15 kilometers. 8:27 కల్లా వెళ్తాం. 30-40 minutes తీసుకున్నాం అక్కడలా బ్రేక్ ఈజీగా. ఇక్కడ వడపావ్ ఇంకా ఛాయ్. వావ్. సైడ్ కెనాల్ చూసారా? మీకు కనిపిస్తుందో లేదో, వాటర్ ఉంది పక్కన. ఇక్కడ ఏదో స్పాట్లో ఉంది, ఒకసారి ఆగుదాం సరదాగా. ఇంకా ఎవరు రావట్లేదు కదా, రావట్లేదు. వావ్. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తాం మనం. మధ్యలో లొకేషన్ దగ్గర కొన్ని ఫోటోలు అవి తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. ఆల్మోస్ట్ 6 kilometers ఉంది ఇంకా. బాగుంది అవి వాటర్ పక్క నుంచి అలా ట్రావెల్ చేస్తూ ఉంటే. అక్కడ ఏదో లొకేషన్ ఉన్నట్టుంది, కుర్రోళ్ళు ఉన్నారు అక్కడ మరి. ఈ కార్ అతను ముందు వాళ్ళ అబ్బాయి వెళ్తున్నాడు, ముందు వాళ్ళ అబ్బాయి వెనకాల ఈయన ఫాలో అవుతూ ఉన్నాడు. సీ హౌ పేరెంట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. అయితే ఈరోజు లెఫ్ట్ సైడ్ సరిగ్గా కనిపించట్లేదు. ఈ రోడ్డు మీద సైకిల్, అమ్మో ఎంతమంది సైకిల్స్ ఉన్నారు. ఏ రివర్ ఇది? ముత్తా రివర్. అమ్మ ఇది ఏదైతే మనం చూస్తున్నామో అది ముత్తా రివర్. వి కేమ్ టు ముత్తా రివర్. 500 రివర్ పేరు తెలిసింది. ఇప్పుడు వరకు పంచేటి కెనాల్ అనేది తెలుసు మనకి. ఇప్పుడు రివర్ పేరు తెలిసింది ముత్తా రివర్. బ్యూటిఫుల్ ప్లేస్ మ్యాన్. నీకు మరి కెమెరా ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నేను అనుకున్నట్టు కెమెరాలో వస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని మీకు. ఇప్పుడు అక్కడ దొరికింది ఒక చిన్న దారి. బండి ఇక్కడ రోడ్ సైడే పార్క్ చేసాం. సేఫే కదా, సేఫేలే, పెద్ద దూరం ఏమి అనట్లేదు. ఇక్కడే బండి అక్కడ పార్క్ చేసాం.
ఫ్లవర్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా? ఫోకస్ చేస్తుంది. ఏదో దారిలా ఉంది ఇది. రూట్ అయితే బాగుందబ్బా. అవును అయ్యి ఉండవు కదా ఇక్కడ. ఇలాంటి పువ్వులు అవి కనపడితే తెంపకూడదు, అర్థమవుతుందా? చూడండి పువ్వులు బాగున్నాయి. కబీ అలా ఎప్పుడు మనం మొక్కల్ని పువ్వుల్ని తెంపకూడదు. మనం ఎప్పుడు నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు. మనం డిస్టర్బ్ చేస్తే అవి మనం డిస్టర్బ్ చేస్తే సరదాగా. ఇక్కడ వాటర్ చూసాను అబ్బా నేను. బండి వచ్చేద్దని అంటారు అక్కడికి. బండి వచ్చేస్తే మామూలుగా ఉండదు అసలు. ఇలా ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం దేనిదా దీని కింద నుంచి వెళ్దాం సరదాగా. ఇదబ్బా వాటర్ చాలా బాగుంది. చాలా మంచి ప్లేస్. చూసారు ప్లేస్ ఎలా ఉందో? బ్యూటిఫుల్ ప్లేస్. వావ్. వెరీ గుడ్ ప్లేస్ మ్యాన్. We can spend a full day here. ఒక రోజంతా అలా అలా ఉండిపోవచ్చు. చూడండి ఎంత ఎంత ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. మొత్తం రాళ్ళు లూజ్గా ఉన్నాయి. ఇక్కడ రాళ్ళు పెంకుల్లా ఉన్నాయి. ఈ చెట్టు అయితే చాలా ఫోటోజెనిక్గా ఉంది. ఇది చూడండి చెట్టు. ఇది ఎందుకు ఎంత బ్రైట్నెస్ అయిపోతుంది ఇది? ఇప్పుడు సెట్ అవుతుంది. భలే ఉందబ్బా. మనం ఆ సందుల్లోకి వెళ్దాం. ఇవన్నీ దాటుకొని సరదాగా. అబ్బా అయ్యో. ఇక్కడ కూడా భలే ఉంది లొకేషన్. ఇది చూపిస్తాను చూడండి. రాయి ఎక్కుదాం. ఎక్కేసాను రాయ. పడకుండా ఉంటే అదే ఎక్కువ.
భలే ఉంది. చూసారా ఏదో మూవీ కైండ్ ఆఫ్ ఇది వస్తుంది, చాలా బాగుంది. పోయి కాసేపు రెస్ట్ తీసుకుందాం, దిగుదాం. అయ్యో అమ్మా, అయ్యో అయ్యో, రాళ్ళు జారుతున్నాయి. ఎక్కడం కాదు కష్టం కాదు, కానీ రాళ్ళు అయితే జారుతున్నాయి బాగా. షూలు వేసి కూడా ఊడిపోయి కట్టుకుందాం. చూడ ఎంత బ్యూటిఫుల్ ఉండే ప్లేస్లో ఈ ప్లాస్టిక్ కిందకు వస్తుంది. ఇది ఎవరి తప్పు? ఇది ఇదే కాదు, మొత్తం ఏంటిది? బుర్రలో బుద్ధులు ఉండక్కర్లేదు, ఎవడైతే వేసాడు ఆడికి. ఇలాంటప్పుడు బూతులు వస్తాయి, ఊరికే రా. బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. ప్రశాంతంగా